ఆ, ఆ. రాని రాని ఎంతమంది వచ్చారు సార్ క్లాస్లో? 13 మెంబర్స్ సార్. 13 ఎవరో సార్. సరే మన దాంట్లో కూడా రావు. వస్తారులే సార్. రాని రాని క్లాస్ చెప్పని వాళ్ళు వినొద్దా? టైం టేబుల్ ఇస్తాండి కదా సార్? ఇంకా ప్రస్తుతానికి ఇదేలే, నేను పంపిస్తలే. ఓకే సార్. నువ్వు ఒక్కరు రావాలి కదా బాబు. అందరూ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు ఎంతమంది వచ్చినారో అంతమంది ఉండాలి. నేను లాస్ట్లో ప్రాజెక్ట్ వేసుకుంటాను. ఊకే వినకుండా జస్ట్ ఊకే కనెక్ట్ అయ్యి మళ్ళీ డిస్కనెక్ట్ అయినారు అనుకో, నేను వాళ్ళ ఎంతమంది లాస్ట్లో ఎంతవరకు ఉంటారో వాళ్ళవే వేసుకుంటాను నేను. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు 12 మంది ఉన్నారు. మళ్ళీ డిస్కనెక్ట్ అయినారు అనుకోండి, ఇంకా మళ్ళా చెప్పము. దో ఇక్కడ మీ రికార్డ్ అవుతుంది మీది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, రికార్డ్ అవుతుంది. మీరు ఎంతమంది స్క్రీన్ షాట్లో ఎంతమంది వచ్చినారు ఏం కథ అనేది ఇక్కడ పడిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. ఓకే అమ్మా, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. నెక్స్ట్ సో అందరు మ్యూట్లో పెట్టుకోండి. మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. ఓకే, సో చాలా మంది వచ్చారు, అట్లే ఉండాలి. మళ్ళీ డిస్కనెక్ట్ కావద్దండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అండ్ ఈజీ, యూ కెన్ అండర్స్టాండ్. ఓకే ఓకే, చూడమ్మా. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ రైట్ అబౌట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. క్లాసిఫికేషన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో బాబు స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ బాబు హుస్సేన్ కనిపిస్తుంది సార్. రైట్. మరి వినండి వినండి వినండి. ఇంకా రైట్ అబౌట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. Classifications of attributes. So yesterday I teach, I taught what is the entity set. Entity set. How many types? 2 types. Strong entity, weak entity. Again here, so another question is for 4 marks. Write about classifications of attributes. Write about classifications of attributes. So first of all, what is the attribute? Attributes are the characteristics of an entity. Attributes are the characteristics of an entity. So entity యొక్క ధర్మాలను తెలియజేసేదే, ఎంటిటీ యొక్క ధర్మాలను తెలియజేసేదే attributes అంటారు. So it is represented as ellipse shape. It is represented as ellipse shape. Ellipse shape. So for example, so this is the ellipse shape, that is a oval shape. Example, student ID, student name, student address. And for example, if you take a student entity, these attributes are coming into student entity. Student entity. So this is a student ID attribute, student name, student address. These are the attributes. So next one, types of attributes or classifications of attributes. So first one, simple attribute, composite attribute, single valued attribute, multi-valued attribute, stored attribute, derived attribute. Derived attribute. So first one, simple attribute. Simple attribute is nothing but consists of a single atomic value. Consists of
సింగిల్ అటామిక్ వాల్యూ. అంటే ఒక సింగిల్ వాల్యూ కలిగి ఉంటే దాన్నే సింపుల్ అట్రిబ్యూట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? an attribute that consists of a single atomic value, that consists of a single atomic value. Okay na? చూడండి, an attribute that consists of a single atomic value, it can be further subdivided age, salary. చూడండి, ఇక్కడ సింపుల్ అట్రిబ్యూట్ కింద ఏజ్ వస్తుంది, శాలరీ అనేది ఒక అట్రిబ్యూట్ తీసుకోవచ్చు, ఇట్లా ఎన్ని అయినా తీసుకోవచ్చు. అట్రిబ్యూట్స్ అనేటివి ఫర్దర్ డివైడెడ్, ఎన్నైనా ఒక ఎంటిటీకి, ఒక స్టూడెంట్ అనే ఎంటిటీకి మనం ఎన్నైనా అట్రిబ్యూట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో అది నెక్స్ట్ వన్, కాంపోజిట్ అట్రిబ్యూట్. నెక్స్ట్ వన్ కాంపోజిట్ attribute. Composite attribute. చూడండి, composite attribute is nothing but an attribute that can be further divided into subparts. An attribute that can be further divided into subparts or components. That is nothing but composite address, composite attribute. సో కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే 2 or more డివిజన్స్ ఉండాలి. ఓకేనా? ఒక ఎంటిటీని, ఒక అట్రిబ్యూట్ నుంచే 2 or more కాంపోనెంట్స్ కానీ లేదంటే సబ్ పార్ట్స్, సబ్ డివిజన్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. ఇది చూడండి, లుక్ హియర్, అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. సో దీస్ ఆర్ ద ఆల్ అట్రిబ్యూట్స్. These are all attributes. So main attribute is student address. Student address అనేది ఒక attribute. దీనికి సబ్ డివిజన్స్, సబ్ పార్ట్స్. సో ఏమేమి వస్తాయి? స్టూడెంట్ అడ్రస్ తీసుకుంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ హౌస్ నంబర్, స్టూడెంట్ ఏరియా, స్టూడెంట్ ఫోన్ నెంబర్. ఈ విధంగా ఒక అడ్రస్ అనే attribute తీసుకుంటే దానికి సబ్ డివిజన్స్ అనేటివి మనం we can create in composite attribute. In composite attribute we are going to easily division into sub parts. చూడండి, ఎన్నైనా తీసుకోండి. స్టూడెంట్ అడ్రస్ తీసుకుంటే మనం ఏం తీసుకుంటాం? ఫస్ట్ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, హౌస్ నంబర్, ప్లేస్, మండల్, ఏరియా, పిన్ కోడ్. ఇవన్నీ ఏంటంటే కాంపోజిట్ అట్రిబ్యూట్. So what is meant by composite attribute? 2 or more is nothing but composite. 2 or more divisions of components are composite. That means, okay na? Atlage single value attribute. Next one, single value attribute. Single value attribute is nothing but a single value, as name itself, a single value attribute that can have only single value. For example, a person can have only one date of birth, one age. అంటే సింగిల్ వాల్యూ అట్రిబ్యూట్ అంటే ఒక పర్సన్ మనం తీసుకుంటే, ఒక పర్సన్ కి సంబంధించిన, ఒక స్టూడెంట్ కి సంబంధించిన మనము ఒక అట్రిబ్యూట్ తీసుకుంటే దానికి సింగిల్ వాల్యూ వస్తాయి. ఏమేమి వస్తాయి? కెన్ హ్యావ్ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్. అంటే ఒక పర్సన్ కు ఒక డేట్ ఆఫ్ బర్తే ఉంటుంది, 2-3 డేట్ ఆఫ్ బర్త్ ఉండవు. ఓకేనా? సో ఒక పర్సన్ మనం పర్టికులర్ గా ఒక డేట్ ఆఫ్ బర్త్, అతని యొక్క ఏజ్ అనేది 2-3 ఉండవు. ఓకేనా? దట్ మీన్స్ ఇట్ ఈస్ అ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్. అండ్ ఆల్సో ఇట్ కెన్ బి సింపుల్ ఆర్ కాంపోజిట్ attributes. So single valued attribute is nothing but in the form of simple attribute and composite attribute. Simple attribute, composite attribute రెండు కలిసి ఉంటాయి, రెండు separate కలిసి ఉంటాయి. చూడండి, this is the simple attribute. This is the simple attribute. Here another diagram is compositive attribute. This is the compositive. A single attribute, composite attribute రెండు ఫామ్ అవుతాయి. ఎక్కడ? సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్. సింగిల్ వాల్యూ అట్రిబ్యూట్ లో
మనకి ఏంటంటే సింపుల్ యాట్రిబ్యూట్ తర్వాత సింపుల్ కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ రెండు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయగలుగుతాం. సో ఇట్ కెన్ బి సింపుల్ ఆర్ కాంపోజిట్ వేర్ ఏజ్ ఈజ్ ఎ సింగిల్ వాల్యూ attribute, but both are signed value, single value attributes. Both are single value attributes. Next one, fourth one, multi-valued attribute. Multi-valued attributes. So these attributes can have multiple values. Multiple values. So multi-valued attributes, as name itself, can have multiple values. Multiple values. For example, a person may have multiple phone numbers. A person may have multiple phone numbers. So multiple phone numbers కలిగి ఉంటాడు. Multiple phone numbers కలిగి ఉంటాడు. Next, multiple degree. Multiple degree అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అని, తర్వాత మామూలు నార్మల్ డిగ్రీ అని, ఎంబీఏ అని, తర్వాత ఎంఎస్ అని, ఇవన్నీ ఏంటంటే డిగ్రీస్. అంటే ఒక పర్సన్ ఇవన్నీ కలిగి ఉండొచ్చు, కలిగి ఉండకపోవచ్చు. దాన్నే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటారు. ఏ పర్సన్ మే హ్యావ్ మల్టిపుల్ ఫోన్ నంబర్స్ అండ్ ఆల్సో మల్టిపుల్ డిగ్రీస్. దిస్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. సో నెక్స్ట్, ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మల్టీ వాల్యూడ్ ఈస్ దిస్ ఈస్ వన్. దిస్ ఈస్ వన్. సో చూడండి, ఇక్కడ ఒక సింపుల్ యాట్రిబ్యూట్ అంటే మళ్ళీ ఇంకొక యాట్రిబ్యూట్ అంటే టూ ఆర్ మోర్ మల్టీ వాల్యూడ్ ఒకటే దాంట్లో ఉండడాన్నే, ఒకటే షేప్ లో ఉండడాన్నే మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటారు. మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటారు. ఓకేనా? సో దిస్ ఇస్ ద మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. నెక్స్ట్ వన్, స్టోర్డ్ యాట్రిబ్యూట్. స్టోర్డ్ an attribute that supplies a value. An attribute that supplies a value to the related attribute. To the related attribute. So for example, ikkada emantunante, an attribute that supplies a value to the related attribute. ఇప్పుడు for example, if you take an example of student date of birth. స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్. స్టూడెంట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనే యాట్రిబ్యూట్ నుంచి మనం ఏం వాల్యూని స్టోర్ చేస్తున్నాము? దాని రిలేటెడ్ యాట్రిబ్యూట్ ఏం స్టోర్ చేస్తున్నామంటే స్టూడెంట్ ఏజ్. అంటే ఇప్పుడు స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 4/6/1992 అనుకోండి. సో ఇక్కడ స్టూడెంట్ ఏజ్ ఎలా డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ లో నుంచి స్టూడెంట్ ఏజ్ వాల్యూను డేట్ ఆఫ్ బర్త్ లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు 4/6/1992 అంటే ఏజ్ ఎంత అవుతుంది ఇప్పటికి? 28. సో 28 అనే ఏజ్ ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాము? స్టూడెంట్ అడ్రస్ అనే అట్రిబ్యూట్ లో వీఆర్ గోయింగ్ టు స్టోర్. సో దట్ ఈస్ ఏ స్టోర్డ్ అట్రిబ్యూట్. Stored attribute is an attribute that supplies a value to the related attribute. Next, derived attribute. Okay na? So derived attribute is nothing but derived attribute. So this is a derived attribute. Derived attribute is nothing but we are extracting from another attribute. Okay now, an attribute that's value is derived from stored attribute. Stored attribute నుంచి మనము ఒక వాల్యూను యాక్సెస్ చేసుకుంటే దాన్నే derived attribute అంటారు. డిరైవింగ్ అంటే యాక్సెసింగ్ అని. derived అంటే accessing. We are accessing. Okay na? So derived attribute is nothing but we are accessing one attribute value from stored attribute. So for example here, stored attribute is nothing but student address.
డేట్ ఆఫ్ బర్త్, సారీ, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్. స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అనే స్టోర్డ్ అట్రిబ్యూట్ నుంచి వీఆర్ డిరైవింగ్ one attribute, an attributes value, that is a student age. Student age, student date of birth అనే attribute నుంచి, అనే stored attribute నుంచి we are deriving a derived value, that is a derived value. So this is the simple understanding of the classifications of attributes. Come again, I am going to explain. So simply write about classifications of attributes. So this is the information about attribute. So types of attributes and simple attribute, composite attribute, single valued attribute, multi valued attribute, stored attribute, derived attribute. So these are the simple definition of the attributes. అంటే మనం ఒక్కొక్కటి హెడ్డింగ్ పెట్టాలి, సమ్ మ్యాటర్, దానికి సంబంధించిన డెఫినేషన్, ఎగ్జాంపుల్, ఈఆర్ డయాగ్రామ్, ఇవన్నీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఈస్ 4 marks. ఈజీలీ యూ కెన్ రైట్ ఇట్. ఓకేనా? సో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సింపుల్ అట్రిబ్యూట్ అంటే ఇట్ హ్యావింగ్ ఏ సింగిల్ అటామిక్ వాల్యూ. నెక్స్ట్ కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే 2 or more attributes, combination of the 2 or more attributes is nothing but composite attribute. Next, single valued attribute is nothing but single value attribute may have in the form of single value attribute and also composite attributes రెండు కలిగి ఉంటాయి. నెక్స్ట్ మల్టీ వాల్యూడ్ attribute is nothing but, so multiple values are going to be added in this attribute. So multiple degrees. For example, a person may have multiple phone numbers and also multiple degrees. Okay now. Next one, stored attribute. Stored attribute is nothing but an attribute we are going to store related to another attribute. So that is a stored attribute. Next one, derived attribute. Derived attribute is nothing but we are derived a value from stored attribute. Stored attribute నుంచి మనం ఏదైనా ఒక derived వాల్యూను డిరైవ్ చేస్తే దాన్ని derived attribute అంటారు. సో ఈజీలీ యూ కెన్ కీప్ ఇట్ మైండ్. సో ఏదైనా డౌట్ ఉంటే అడగమ్మా. సో ఎంతమంది ఉన్నారు? 15 మంది వచ్చారు. మళ్ళీ ఎంతమంది మిస్ అయినారు చూడండి. నేను ప్రజెంట్ ఇస్తున్నాను అమ్మా. అమానుల్లా, అమానుల్లా, ప్రజెంట్ వస్తుందమ్మా. అమానుల్లా బాబు. సార్ ఆడియోతో కనెక్ట్ అవ్వలేదు సార్. ఎవరు? నెక్స్ట్ మా తస్లీం, బి స్వప్న, వసుంధర, ఎన్నోస్ వాళ్ళే కదా. నెక్స్ట్ అమానుల్లా కనెక్ట్ కాలేదు సార్. కనెక్ట్ అయినాడు కానీ వాడు. నెక్స్ట్ సాయి ప్రత్యూష. నెక్స్ట్ హుసేన్, మాలిక్ కనెక్ట్ కాలేదు సార్. రియాజ్, సురేష్, చైతన్య,
చైతన్య చైతన్య రాలేనా? ఎం హరి, బి మహేష్, సార్ బి మహేష్, బి మహేష్, బి మహేష్ ఎవరమ్మా? ధనాంజనేయులు, ధనాంజనేయులు సార్ ఉన్నావా? చెప్పండి సార్. యాడున్నావు రా నువ్వు? ఉన్నావు. ఉన్నాను సార్. సుస్మిత, సుస్మిత ఓకే ఓకే ఓకే. కొంచెం ఆగండి, డిస్కనెక్ట్ కాకండి. డౌట్స్ ఉంటే అడగండి. ఎప్పుడే డిస్కనెక్ట్ అవుతున్నారు? రజనీ బాయ్, చైతన్య రాలే, చైతన్య రాలేనా? రాలేదు సార్. ఇంకా ఎవరు రాలమ్మా? మాలిక్ రాలే కదా? మాలిక్, హరి, రియాజ్, వసుంధర, సుస్మిత, ధన, సురేష్. రైట్ మా, రైట్ రైట్. బాబు హలో, కనెక్ట్ అమ్మా, కనెక్ట్ కండి. అందరు కనెక్ట్ అయ్యి, అందరు కనెక్ట్ అయ్యి. ఓకే అమ్మా, ఆల్ ఆఫ్ యూ లాగిన్, లాగౌట్ కాండి. క్లాస్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.